హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా కార్డ్బోర్డ్ షీట్తో వాల్ డెకార్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఫెవికాల్ ఉంటుంది కదండి, అది కొంచెం వాటర్ కొంచెం మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాము. తర్వాత కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా, అది బుక్స్ అయినా పర్వాలేదు, లేదు అంటే మనం చెప్పులు కొనుక్కుంటాం కదా, దాని కార్డ్బోర్డ్స్ అయినా పర్వాలేదు తీసుకొని స్క్వేర్ టైప్‌లో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న దానికి వైట్ పేపర్ స్టిక్ చేసుకోవాలి. లేదు అంటే టిష్యూ పేపర్స్ ఉన్న టిష్యూ పేపర్ స్టిక్ చేసుకోవచ్చు. పైన కవర్ లాగా అనమాట. సో, మనం ముందుగా ఫెవికాల్ వాటర్ మిక్స్ చేసాం కదా, అది కొంచెం బ్రష్‌తో ఫ్రంట్ దానికి అప్లై చేసి వైట్ పేపర్ అనేది స్టిక్ చేసేస్తాము. బ్యాక్ సైడ్ కూడా ఆ చుట్టూ వైట్ పేపర్ రిమైనింగ్ ఉన్నదాన్ని కూడా ఫెవికాల్ యూజ్ చేసి స్టిక్ చేసుకొని, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అలా 4 రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత వాటర్ కలర్స్ ఉంటాయి కదండీ! సో, అవి యూజ్ చేసి 4 కార్డ్‌బోర్డ్ షీట్స్‌కి 4 కలర్స్ అప్లై చేసేసాను. పెయింట్ ఏసిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక్కొక్క దానికి చుట్టూరా ఇలా వైట్ కలర్ పెయింట్‌తో డాట్స్ పెట్టుకున్నాను బోర్డర్స్ లాగా. ఇవి మీషోలో తీసుకున్నానండి స్టెన్సిల్స్. గుమ్మాలకి పెయింట్ కోసం తీసుకున్నాను, కానీ ఇలా యూజ్ అయింది. సో, ఇది స్టెన్సిల్స్ నేను మధ్యలో డయాగ్రామ్ ఏద్దాం అనుకున్నాను ఏదైనా, కానీ నాకు అవ్వలేదు. సో, అందుకని ఇలా స్టెన్సిల్స్ యూజ్ చేసి సెంటర్‌లో అచ్చు దింపుతున్నాననమాట. చాలా సింపుల్ అండి ఇది. కాంట్రాస్ట్ కలర్ ఏదైనా తీసుకొని ఇలా అచ్చు దించేయడమే. ఇలా 4 కార్డ్‌బోర్డ్ షీట్స్‌కి ఇలాగే నేను డిఫరెంట్ డిజైన్ అనేది అచ్చు వేశాను. అంతేనండి. ఇది వాల్ డెకర్‌కి చాలా బావుంటుంది. స్టెన్సిల్స్‌తో అయిపోయిన తర్వాత చుట్టూ సింపుల్‌గా ఉంటుందని చెప్పి డాట్స్ పెట్టాను అదే కలర్‌తో. మిగతా వాటికి కూడా చిన్న డిజైన్ వేశానండి. ఈ ఫుల్ వీడియో కావాలంటే నేను వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఇది షార్ట్‌లో కదా, లెంతీ అయిపోతది. సో, ఇంతేనండి. చాలా సింపుల్ అండి. కార్డ్‌బోర్డ్ షీట్‌తో ఎక్కువ మెటీరియల్ కూడా అక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.